వాళ్ళు సాంకేతికతని ఉపయోగించుకొని ఎక్కడైతే డ్యామేజెస్ జరిగినాయో వాటన్నిటినీ కూడా జియో ట్యాగింగ్ చేసి భవిష్యత్తులో మన జాగ్రత్తలతో పాటు వాటిని మనం పునర్నిర్మాణాలు కావచ్చు, రిపేర్ కావచ్చు, వీటి కోసం మనం ఏం చేయాలనే యాక్షన్ కోసం ఫుల్ ప్రూఫ్ డాక్యుమెంటేషన్ని చేస్తూ ఉన్నారు. భవిష్యత్ తరాల్లో ఇలాంటి సంఘటనలు జరగకూడదండి. ప్రీవియస్గా కూడా నేను కూడా మన అధికారులందరితో మాట్లాడడం జరిగింది. ఏ ప్రాంతాల్లో వాగులు నిండి ప్రవహిస్తాయో అప్రమత్తమని పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీ శాఖ, ముఖ్యంగా ఇక్కడ సచివాలయ సిబ్బంది, మా శాఖ సిబ్బంది వారు కూడా పూర్తిగా గ్రామాల్లోనే ఉండి సేవలు అందించారండి. అందరినీ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పొడి కూడా మామూలుగా ఇప్పుడు ఎంత మామూలుగా ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? 15 క్వింటాలు. క్వింటా రేట్ ఎంత ఉంది? 2700 అప్పుడు ఉంది. ఇప్పుడు పెరిగినాక తగ్గింది సార్, తగ్గింది. వ్యాపారస్తులు 1500 కొంటాను. మామూలుగా అయితే 1500, ఎకరాకి 15 రోజులు 30,000 వస్తుంది. ఇప్పుడు పరిస్థితి మామూలుగా ఖర్చు ఎంత అయితే పెట్టుబడి ఖర్చు ఎకరాకు వచ్చి 12,000. అన్నీ ఉన్నాయి సార్, లెక్కే కదా. మళ్ళీ మందు బస్తాలు కడితే అమ్మ పొరపాటు పంట పోతే 20,000 రూపాయలు డబ్బులు వస్తాయి. నువ్వేం వ్యాపారస్తులు చదువు నువ్వేనంట కదమ్మా. ఎంత కొద్ది మొత్తంలో గవర్నమెంట్ సాయం చేసేద్దమ్మా. కొయ్యటం కూడా అవసరం, దున్నేసుకుంటా దున్నం కూడా దున్నలేం కదా. కోళ్ళ ఫారాలు కంటే అదే వండి పెడతారు. అదే చెప్పు సార్కు. ఇదే క్రాప్ చేశారు, కందికర చేశారు. ఇప్పుడు మనం ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం, దీనికి ఇన్సూరెన్స్ ఇవ్వం కదా. ఇన్సూరెన్స్ చేస్తే ఎంత వచ్చేది? 240 రూపాయలు. అయ్యి రైతులు మీరు ఒక పని చేయండి అబ్బాయి, ఇంటర్ క్రాపింగ్ అన్నా చేయొచ్చు. ఇంటర్ క్రాపింగ్ కూడా చేయొచ్చు కదా. ఇంత ఖర్చు పెట్టే రైతుకి 300 రూపాయలు ఎకరాకి పెద్ద ఎంఐ పెట్టుకుంటే 20,000 రూపాయలు డబ్బులు వచ్చాయి కదా. అది లోపం కూడా ఫస్ట్ ఉద్యోగస్తులతో లోపాలు కూడా ఉన్నాయి. వాళ్ళు నచ్చ చెప్పి అమ్మ 280 రూపాయలు ఎకరాకు కట్టుకుంటే ఆడ 24 ఎకరాలు 24 ఎకరాలు కూడా ఇస్తాం వాళ్ళకి. అంత పెద్ద రైతు కూడా చేస్తే వాళ్ళు కూడా ఎంత అలవాటు చేసి చేయించుకుని మోటివేట్ చేయండి. నేను శనగలు చేపిస్తాను, మ్యాక్సిమం చేయించండి. ఇది వాళ్ళకి డబ్బులు 250 రూపాయలు కట్టి అమ్మకి 20,000 వచ్చేది కదా. కందికి చేసావు ఏం నాయకులయ్యా? ఏం నాయకులయ్యా?